వెల్కమ్ టు ది అజేయ భారత్. మీరు ఈ ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే మీకు మాటి మాటికి ఒక పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయన పేరే ఎస్ జయశంకర్, భారత విదేశాంగ శాఖ మంత్రి. We don't send people out there saying go buy Russian oil. We send people out there saying go buy oil. Buying Russian gas is not something they want. I think I'm entitled to have my... రాయబార కార్యాలయాల విలేకరుల సమావేశాలను ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత నిజాయితీతో కూడిన మేధోపరమైన చర్చలుగా మార్చిన వ్యక్తి ఆయన. రష్యా భారత్ సంబంధాల గురించి ఒక పాశ్చాత్య జర్నలిస్ట్ అడిగిన కఠినమైన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఎంత ప్రశాంతంగా స్పష్టంగా ఉంది అంటే ఆ క్లిప్పు ఖండాలు దాటి వైరల్ అయింది. Our oil purchases, we don't send people out there saying go buy Russian oil. We send people out there saying go buy oil. Now you buy the best oil you can in the market. So I don't think I would attach a political messaging. గతంలో మన విదేశాంగ విధానం కాస్త రక్షణాత్మకంగా ఉండేది, కానీ జయశంకర్ గారు వచ్చిన తర్వాత అది కాస్త అసర్టివ్ గా మారింది. అంటే కాస్త బలంగా నొక్కి చెప్పే విధానంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ మనల్ని విమర్శించింది. అప్పుడు ఆయన అన్నమాట, యూరప్ తన సమస్యని ప్రపంచ సమస్యలుగా చూస్తుంది, కానీ ప్రపంచ సమస్యలని తన సమస్యలుగా చూడదు. ఈ మాట యూరప్ దేశాల రెండు ముఖాల నీతిని ప్రపంచ దేశాల ముందుంచింది. Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems, but the world's problems are not Europe's problems. That if it is you, it's yours. If it is me, it's ours. ఐరోపా విధానకర్తలతో నిండిన గదిలో ప్రపంచాన్ని వేరొకరి కంటితో చూడడానికి భారత్ ఎందుకు నిరాకరిస్తుందో ఆయన వివరించినప్పుడు ఆ గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆయన సమాధానాలు ఎప్పుడూ మొరటుగా ఉండవు, కానీ అవి వినేవారికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఆయన చెప్పేది అక్షర సత్యం, చారిత్రాత్మక వాస్తవం. తాను నమ్మిన విషయాన్ని సూటిగా చెప్పే నాయకుడు ఆయన. మళ్ళీ ఒకసారి ఇప్పుడు జయశంకర్ గారు వార్తల్లో నిలిచారు. అసలు ఏం జరిగింది అంటే, రైజీనా డైలాగ్ న్యూఢిల్లీలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక భౌగోళిక రాజకీయ సదస్సు ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులు, విదేశాంగ మంత్రులు, నావికాదళ కమాండర్లు మరియు విధానకర్తలు కూడా ఇక్కడ హాజరవుతారు. ఇక్కడ అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, భారత్ విషయంలో మాట్లాడుతూ, అమెరికా చైనా తప్పును మళ్ళీ చెయ్యదు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. 1970, 1990 కాలంలో చైనా ఎదుగుదలకి అమెరికా చాలా సాయం చేసింది. చైనా ఆర్థికంగా బలపడితే అది ప్రజాస్వామ్య దేశంగా మారుతుందని అమెరికా ఓవర్ రియాక్షన్ అయింది, ఓవర్గా ఫీల్ అయిపోయింది. కానీ చైనా బలపడ్డాక అమెరికాకే సవాలుగా మారింది. ఇప్పుడు భారత్ ఎదుగుతుంటే అమెరికాలో ఒక వర్గం భయపడుతుంది, భారత్ రేపు మరో చైనా అవుతుందా అని. కాబట్టి ఇప్పుడు భారత్తో మరింత జాగ్రత్తగా వ్యూహాత్మక నిబంధనలతో వ్యవహరిస్తామని ఆయన ఉద్దేశం. దీనికి జయశంకర్ గారి స్పందన చాలా అద్భుతం. ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు, ఎవరిని నిందించలేదు, కానీ భారత్ యొక్క ఉనికిని చాటి చెప్పే 5 పదాలను మాత్రం వాడారు. భారతదేశ ఎదుగుదల భారతదేశ బలంపై ఆధారపడి ఉంటుంది, ఇతరులు చేసే తప్పులపై కాదు అన్నాడు. ఆయన హిందూ మహాసముద్రం గురించి కూడా మాట్లాడుతూ ఒక లోతైన విషయాన్ని బయటపెట్టారు. దశాబ్దాల క్రితం హిందూ మహాసముద్రం అంటే కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఒక జీవన వ్యవస్థ. ఋతుపవనాల ఆధారంగా తూర్పు ఆఫ్రికా, భారత్, ఆగ్నేయ ఆసియాని కలిపే ఒక గొప్ప నెట్వర్క్ అది. ఇప్పుడు వలసవాద కార్యక్రమాలు దానిని విడగొట్టాయి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల మధ్య అద్భుతపరమైన వ్యాపార, సాంస్కృతిక పరమైన సంబంధాలుండేవి. ఋతుపవనాల ఆధారంగా నావలు ప్రయాణం చేసేవి. కానీ వలసవాదులు వచ్చి ఈ దేశాల మధ్య ఉన్న సహజమైన సంబంధాన్ని తెంచేసి మనల్ని కేవలం వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. అంతకు ముందు వ్యాపారులు ఋతుపవనాల దిశను బట్టి ఓడలు నడిపేవారు. అంటే ఆఫ్రికా నుండి ఇండోనేషియా వరకు ఉన్న దేశాలన్నీ ఒక సహజమైన బంధంతో ఉండేవి. భారత్ ఇప్పుడు ఆ పాత బంధాన్ని మళ్ళీ నిర్మిస్తోంది. చైనా లాగా దేశాన్ని అప్పుల ఊబులో నెట్టకుండా వారికి అవసరమైన డిజిటల్ పేమెంట్స్, మెట్రోలు, ఆసుపత్రులు కట్టిస్తూ నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతుంది. శ్రీలంకలో గుర్తింపు వ్యవస్థలు, మారిషస్ లో మెట్రో ప్రాజెక్టులు, సీషెల్స్ లో ఆసుపత్రులు, ఇలా భారత్ కేవలం మాటలతో కాదు, తన పనులతో తన ఉనికిని చాటుకుంటుంది. జయశంకర్ గారు చెప్పినట్టుగా భారత్ ఎదుగుదల అనేది అమెరికా నిర్ణయాల వలనో, వేరే దేశాలు ఇచ్చే రాయితీల వలనో కాదు. ఇది భారతదేశం తన సొంత శక్తితో తన ప్రజల కోసం నిర్మించుకుంటున్న తన సొంత భవిష్యత్తు. విదేశాంగ విధానం అంటే కేవలం పెద్ద పెద్ద దేశాల మధ్య సమతుల్యత పాటించడం మాత్రమే కాదు, ఒక బాధ్యతాయుతమైన శక్తిగా మారుతూ అందరినీ కలుపుకొని పోవడం. ఇది కేవలం బలం గురించి మాత్రమే కాదు, మన దేశంపై మనకు ఉండాల్సిన నమ్మకం గురించి కూడా. నిజానికి ఇక్కడ జయశంకర్ గారి వాదన ఏంటి అంటే,
భారత్ ఎవరికీ అప్పుపడి లేదు. భారత్ ఎదుగుదల అనేది డెమోక్రసీ పునాదుల మీద ఉంది, చైనా లాగా డిక్టేటర్షిప్ మీద కాదు. అందుకే అమెరికా భయపడాల్సిన అవసరం లేదని, భారత్ తన సొంత బలం మీద ఆధారపడుతుందని జయశంకర్ గారు స్పష్టంగా తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కష్టానికి మీ చేయుత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.